మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుంది? మనం మళ్ళీ జన్మిస్తామా? పూర్వజన్మ స్మృతులు నిజమేనా? ఇవి కేవలం ఊహలేనా లేక వాస్తవమా? ఈరోజు మనం చూసే సంఘటనలు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. పునర్జన్మ అంటే ఏమిటి? పునర్జన్మ అంటే మన ఆత్మ ఒక శరీరం వదిలి మరో శరీరంలోకి వెళ్లడం. హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలలో ఇది విశ్వసించబడుతుంది. కానీ ఈ భావన కేవలం మతపరమతే కాదు, పశ్చిమ దేశాలలో కూడా అన్ని సంఘటనలు మనల్ని ఆశ్చర్యంలో ముంచుతాయి. నెంబర్ 1, శుక్లవర్మ, భారతదేశం. తన పూర్వజన్మలో వర్మ అనే వ్యక్తిగా ఉన్నానని, తన భార్య పేరు కూడా గుర్తుందని చెప్పాడు. అతను చూపిన వివరాలు, గ్రామం మరియు తన పాత కుటుంబం గురించి చెప్పినవి సరిగ్గా ఉండటం వల్ల శాస్త్రజ్ఞులు కూడా ఆశ్చర్యపోయారు. నెంబర్ 2, జేమ్స్ లెనింజర్, అమెరికా. ఈ బాబు చిన్న వయసులోనే విమానాలు, యుద్ధ గమనాల గురించి వివరణలు చెప్పడం మొదలుపెట్టాడు. చివరికి అతను వరల్డ్ వార్ 2లో చనిపోయాని, ఒక పైలట్ యొక్క పునర్జన్మ అని చాలా పరిశోధనలు తేల్చాయి. శాస్త్రం ఏమంటుంది? ఐఎన్ఆర్ స్టీవ్సన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు 2500 పైగా పునర్జన్మ కేసులపై పరిశోధనలు చేశాడు. అతను చెప్పేది పిల్లల మాటలను ద్వేషించకుండా శాస్త్రీయంగా పరిశీలిస్తే కొన్ని నిజాలు వెలుగులోకి వస్తాయి. నా అభిప్రాయం, ఈ సంఘటన చూశాక మీకేమనిపించింది? పునర్జన్మ నిజమా లేక మానసిక మాయలేనా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.